ఏమి అదృష్టం! ఆచంట శారదాదేవి గారు రచించిన ఈ కథ 1960వ సంవత్సరంలో ప్రచురింపబడింది. జమీందారు గారి భార్య నిన్ను చూడాలంది. మధ్యాహ్నం వెళదామా ఒకసారి అన్నాడు సంజీవరావు ఇంటికి రాగానే. నాన్నా, ఎందుకు అన్నది విమల వంచిన తల ఎత్తకుండా పిల్లవాడికి పాలు కలుపుతూ. సంజీవరావు తిరిగి తిరిగి ఎక్కడా ఉద్యోగం దొరకదని నిస్పృహ చేసుకున్న వారం రోజులకు జమీందారు గారి అబ్బాయికి ఒక ట్యూటర్ కావాలని తెలియవచ్చింది. ఆశతో జమీందారు దర్శనం చేసుకున్నాడు. కోరిక ఫలించింది. చిన్నదొర కూడా తిరగడం, అతనికి బుద్ధి పుట్టినప్పుడు 2 ముక్కలు చెప్పడం కంటే వేరే పని ఏమీ లేదు. జీతానికి లోపం లేదు. ప్రాణం కుదుటపడ్డది. రాణి అప్పుడప్పుడు సంజీవరావు కబురు చేసి పిల్లవాడి యోగక్షేమాలు కనుక్కునేది. అలాగే సంజీవరావు కష్టసుఖాలు కూడా విచారించేది. క్రమేణా సంజీవరావుకు ఆమె యందు చాలా గౌరవం ఏర్పడ్డది. విమల రాణిగారిని చూడ్డానికి ఉత్సాహపడ్డం బదులు అడ్డు ప్రశ్నలు వేయడం చూసి సంజీవరావుకు చిరాకు వేసింది. ఎందుకేమిటి నీ మొహం, ఆవిడ అంతగా నిన్ను చూడాలని అంటూ ఉంటే నువ్వు అన్నాడు విసుగుతో. అది కాదండి, నాకు మంచి చీర ఒక్కటైనా లేదు కదా. ఎల్లాగా నీ విమలకు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడల్లా తనకు మంచి చీరలు లేవని జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకనే సంజీవరావు ఆమెను ఎక్కడికి తీసుకుపోనేపోడు. నీ పెళ్లినాటి పట్టుచీర ఉంది కదా, అది చాలెత్తు అన్నాడు సముదాయిస్తూ. అదేమి చీరండి, అంతా వెలిసిపోయింది, కొంచెం చిరిగింది కూడాను అన్నది మారాము పెడుతూ. పర్వాలేదులే, ఏ చీర కట్టుకున్నా ఆవిడ కంటే అందంగానే ఉంటావు అన్నాడు సంజీవరావు కొంటెగా నవ్వుతూ. విమల ముఖము కలువ పువ్వులాగా వికసించింది. ఆమె కళ్ళల్లో సంతోషం ఉక్కిరి బిక్కిరయింది. కాని మరుక్షణమే విచారరేఖలు ముందుకు తోసుకువచ్చాయి. ఏమోలేండి, ఎలా ఉంటేనే ఆవిడ అదృష్టం నాకెలా వస్తుంది అంది. సరేలే, 3 గంటలకు నువ్వు పిల్లలు సిద్ధంగా ఉండండి, నేను వచ్చి తీసుకుపోతాను అన్నాడు అతను మళ్ళీ కండువ పైన వేసుకుంటూ. విమల 12ంటికే మొదలుపెట్టింది ప్రయాణ సన్నాహం. అయినా పిల్లలకు తలదువ్వి నీళ్లు పోసి తాను సింగారించుకునేటప్పటికీ 3 కావచ్చింది. విమలకు విసుగు విచారం ముంచుకు వచ్చాయి. ఏమి జీవితం! పొద్దున లేచింది మొదలు రాత్రి 10 గంటల దాకా క్షణం తీరిక లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా విశ్వప్రయత్నం కావాలి. జీవితంలో విశ్రాంతి శాంతి రెండూ లేవు. అన్ని తీరని కోరికలే. ఇప్పుడు జమీందారు గారింటికి వెళ్ళకపోతేనే తన ఆమె కంట అందంగా ఉంటుందట. అయితే మాత్రం ఆమెకు తనకు సామ్యం ఏమిటి? ఆమె లక్ష్మీ ప్రసన్నురాలు. తన వెలిసిన చేరే తను. బండి ఆగిన చప్పుడు విని తలుపు తీసింది. రెడీగా ఉన్నారా? పోదామా? చూడండి, ఆవిడకు చాలా గర్వమా? ఛే, చాలా మంచి మనిషి. తల వాల్చుకుని బండి ఎక్కింది విమల. పిల్లలిద్దరూ బండి చూసి మురిసిపోయారు. జమీందారిణి గారి పేరు గుణవతీదేవి. ఆమె జమీందారు గారు ఒకరినొకరు చూసుకుని కొన్ని సంవత్సరాలవుతుంది. గుణవతి ఇప్పుడు కేవలం విలువైన వస్తువులు కొనడంతోనే హృదయాన్ని తృప్తిపరచుకోవాలని చూస్తోంది. చీరలు నగలు సంతోషాన్ని ఇవ్వడం మానేసి చాలా రోజులైనా కూడా అలవాటు చొప్పున ఇంకా కొంటూనే ఉంటుంది. పైగా ఆమెకు అదే వ్యాపకం కూడాను. ఇవాళ కూడా విమల వచ్చేసరికి ఆవిడ చీరల బేరంలోనే ఉంది. డబుల్ కలర్ చీరలు ఇప్పుడు చాలామంది కడుతున్నారమ్మా, ఈ చీర చిత్తగించండి అంటున్నాడు శెట్టి. విమల చీర చినుక్ కనపడకుండా కుచ్చెళ్ళు సర్దుకుంటూ రాణిని సమీపించింది. రండి కూర్చోండి అన్నది సోఫా చూపిస్తూ గుణవతి. విమల బెదురుతూ కూర్చుంది. చీరలను చూస్తూ ఎంత మంచి చీరలు, ఎంత చక్కని జరీ పని. ఆ చీరలన్నీ చూస్తూ ఉంటే తన వంటిన వెలిసిపోయిన చీర ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుంది. గుణవతికి మాత్రం ఒక్క చీర నచ్చలేదు. అసలు ఆమెకు కావలసింది చీరలైతే కదా, ఏమీ బాగాలేవు. రేపు ఇంకేమైనా రకాలు పట్టుకురా అన్నది శెట్టితో. చిత్తం అంటూ మూట కట్టుకుని వెళ్ళిపోయాడు శెట్టి. దాసీది టీ తెచ్చి పెట్టింది. టీ పుచ్చుకుంటారా అన్నది గుణవతి. విమల గుణవతి కేసి తలెత్తి చూసింది. అందం లేకపోయినా ఆమె ముఖంలో ఎంత టీవీ ఉంది. ఏదో చెప్పలేని ఆకర్షణ. కళ్ళల్లో మాత్రం విచారం కనబడుతుంది. వద్దండి, నాకు అలవాట్లేదు అన్నది వినపడకుండా. గుణవతి మాట్లాడకుండా 2 కప్పుల్లో టీ పోసి పిల్లలిద్దరికీ ఇచ్చింది. చిన్నవాడు వేడి తట్టుకోలేక
టీ అంతా కాశ్మీర తివాసీ మీద కొంత, తన చొక్కా మీద కొంత వలకపోసుకున్నాడు. ఖరీదైన తివాసీ మరకయిందన్న భయంతో పిల్లవాడి మీద కోపం వచ్చింది విమలకు. ఏమి సంతానం అని మనస్సులో విసుక్కుంది. గుణవతి మాత్రం నవ్వుతూ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని పట్టు రుమాలుతో తుడిచి మళ్లీ టీ తాగించింది. విమలకు కొంచెం ఊపిరి సలిపింది. ఎప్పుడూ ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి, బయట అడుగు పెట్టడానికే భయం అన్నది విమల. పర్వాలేదండి, ఈ మాత్రానికే అంటూ నవ్వింది గుణవతి. అది కాదండి, నాకు వీళ్లతో విసుగొస్తోంది. ఒక్క నిమిషమైనా విరామం లేదు. ఎప్పుడూ నా కొంగు పట్టుకుని వదలరు అన్నది విమల సంసారం గొడవల్లోకి దిగుతూ మామూలు ధోరణిలో. మంచిదే కదా, మీకు బాగా కాలక్షేపం అవుతుంది. సరిలేండి, వీళ్లతో ఒక్క పని తమలదు. గుణవతి అకారణంగా నవ్వింది. అది మీకు తీరిక లేని పని, అందునుంచి విసుక్కుంటున్నారు. నాకు రోజంతా ఏమీ తోచదండి. ఇంక మా బాబు నే రమ్మని కబురు చేస్తేనే గాని నా దగ్గరకు రాడు. వచ్చినా 10 నిమిషాలు కూడా ఉండడు. వాడికి నా దగ్గర కంటే ఆయా దగ్గరే చనువెక్కువ. నేను లేకపోయినా ఏమీ బాధపడ్డ కాని ఆయాను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు అని గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో విషాదం ప్రతిధ్వనించింది. విమల విస్తుపోయి చూసింది. దాసీలు దాదులు పని లేక పొద్దుపోదట. ఎంత అదృష్టవంతురాలు అనుకుంది. పంతులుగారు కూడా వచ్చారా అన్నది గుణవతి ప్రసంగం మారుస్తూ. ఆ, బయట ఉన్నారు, నేను వెళ్తాను, చాలాసేపయింది అంటూ లేచింది విమల. దాసీది పళ్ళు తమలపాకులు తెచ్చిపెట్టింది. తరచు వస్తూ ఉండండి అన్నది గుణవతి. అలాగే, కాని నాకిల్లు కదలడానికే వీలుండదండి. పనంతా పూర్తి చేసుకునేసరికి ఆయన ఇంటికి వస్తారు. ఏవో కబుర్లతోటి గడిచిపోతుంది. నేను లేకపోతే ఆయనకేమీ తోచదు అన్నది విమల సిగ్గుపడుతూ. గుణవతికి కళ్ళు చెమ్మగిల్లాయి. పిల్లలు పళ్లకోసం ఎగబడ్డారు. ప్రతిదానికి వాచిపోవడమే. విమల హృదయం అవమానంతో దుఃఖంతో కుంగిపోయింది. కళ్లల్లో నీరు నిండింది. గేటు దాటుతూ భర్తతో, ఎంత నిదానమైన మనిషి, ఏ కొరత లేదు కదా, ఏమి అదృష్టం అన్నది కళ్ళు తుడుచుకుంటూ. ఎంత అందంగా ఉంది, చిలక గోరువంకల్లాగా ఉన్నారు, ఏమి అదృష్టం అనుకుంది గుణవతి కిటికీలోంచి చూస్తూ. కన్నీటి ధార ఆపుకోలేకపోయింది. కథ సమాప్తం.